మనం ఎన్ని నేర్చుకున్నా ఎంత చదివినా వాటిని ప్రాక్టీస్ చేయకపోతే లేదా రివిజన్ చేయకపోతే వాటి వల్ల మనకి ఏ ఉపయోగం కూడా ఉండదు అని నా అభిప్రాయం. ఎందుకంటే కంప్యూటర్లో ఎలా అయితే ర్యామ్ రోమ్ అనే మెమొరీస్ ఉంటాయో అలానే మన బ్రెయిన్లో కూడా టెంపరీ మెమొరీ, పర్మనెంట్ మెమొరీ అనే రెండు మెమొరీస్ ఉంటాయి. ఎప్పుడైనా మనం ఏదైనా ఒక విషయాన్ని మొదటిసారిగా నేర్చుకునేటప్పుడు అది మన టెంపరీ మెమొరీలో ఉంటుంది. ఎప్పుడైతే మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసి ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ మన పర్మనెంట్ మెమొరీలోకి వెళ్తుంది. టెంపరీ మెమొరీలో ఉన్న మెమొరీ ఎప్పుడైనా పోవచ్చు, కానీ పర్మనెంట్ మెమొరీలో ఉన్న మెమొరీ ఎప్పటికీ పోదు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా నా దగ్గరకు వచ్చి చిన్నప్పుడు నువ్వు ఏ స్కూల్లో చదువుకున్నావు అని అడిగితే నేను ఇమీడియట్గా ఆన్సర్ ఇవ్వగలుగుతాను, ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ నా పర్మనెంట్ మెమొరీలో ఉంది. సో ప్రాక్టీసింగ్ ఆర్ రివిజన్ అనేది చాలా అవసరం. ఈరోజు వీడియోలో మనం టెన్సెస్ ఇప్పటివరకు నేర్చుకున్నాం కదా, వాటి గురించి ఒకసారి రివిజన్ చేసుకుందాం. వాటితో పాటుగా సమ్ మిస్లేనియస్ అంటే కొన్ని మర్చిపోయిన వాటి గురించి కూడా ఈ రోజుటి వీడియోలో తెలుసుకుందాం. బై ది వే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ సిరీస్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇంగ్లీష్ వీడియోస్. మీరు ఎప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చాలామంది వరకు రీచ్ అవ్వడానికి లైక్ చేయండి, అదేవిధంగా ఎవరికైనా ఉపయోగపడతాయంటే షేర్ కూడా చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ టాపిక్. ఈరోజు మొదటిగా సమ్ మిస్లేనియస్ లైక్ వైల్ అండ్ వెన్. వైల్ని వెన్ని ఎప్పుడు ఉపయోగించాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. టెన్సెస్లో వీటిని రెగ్యులర్గా వాడుతుంటాం. ఈ వైల్ వెన్ అనేవి కంజంక్షన్స్. వీటి యొక్క ప్రధానమైన పని వాక్యాల్ని జాయిన్ చేయడం, అంటే వాక్యాల్ని కలపడం. వైల్ని ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఏవైనా రెండు పనులు లేదా సంఘటనలు ప్రస్తుతంలోనైనా, గతంలోనైనా, భవిష్యత్తులోనైనా రెండు పనులు ఒకేసారి జరుగుతూ ఉన్నాయి అని చెప్పేటప్పుడు ఈ వైల్ని ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆమె పాట పాడుతూ ఉంది. షీ ఈజ్ సింగింగ్ ఏ సాంగ్. వాళ్ళు వింటూ ఉన్నారు. దే ఆర్ లిజనింగ్. ఆ రెండు వాక్యాల్ని నేను ఎలా జాయిన్ చేయొచ్చు అంటే, ఎలా కలపవచ్చు అంటే, ఆమె పాట పాడుతూ ఉంటే వాళ్ళు వింటూ ఉన్నారు. వైల్ షీ ఈజ్ సింగింగ్ ఎ సాంగ్ దే ఆర్ లిజనింగ్. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, నిన్న మా అమ్మ దోశలు వేస్తూ ఉంది, మేము ఆ దోశలు తింటూ ఉన్నాము. నిన్న మా అమ్మ దోశలు వేస్తూ ఉంటే మేము ఆ దోశలు తింటూ ఉన్నాము. నిన్న మా అమ్మ దోశలు వేస్తూ ఉందంటే మై మదర్ వాజ్ మేకింగ్ దోసాస్ ఎస్టర్డే. మేము వాటిని తింటూ ఉన్నామంటే వీ వర్ ఈటింగ్ దెమ్. నిన్న మా అమ్మ దోశలు వేస్తూ ఉంటే మేము తింటూ ఉన్నాము అని చెప్పాలంటే వైల్ మై మదర్ వాజ్ మేకింగ్ దోసాస్ వీ వర్ ఈటింగ్ దెమ్. మా అమ్మ దోశలు వేస్తుంటే మేము వాటిని తింటూ ఉన్నాం. రెండు పనులు కూడా గతంలో జరుగుతూ ఉన్నాయి. ఇలా ఏవైనా రెండు పనులు ఒకేసారి జరుగుతూ ఉన్నాయి అని చెప్పేటప్పుడు వైల్ ఉపయోగిస్తాం. ఈ వెన్ని ఎప్పుడు ఉపయోగిస్తామంటే గతంలో ఒక పని జరిగిపోతుంది, అదే సమయంలో ఇంకో పని జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక విద్యార్థిని నిన్న స్కూల్కి ఒక 10 నిమిషాలు ఆలస్యంగా చేరుకున్నాను. అంటే చేరుకోవడం అనే పని జరిగిపోయింది. అదే సమయంలో మా హెడ్ మాస్టర్ గారు కొంతమందిని, అంటే ఎవరైతే లేటుగా వచ్చారో వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తూ ఉన్నారు. ఏదో గోడ కుర్చీ వేయించడము లేదా బడిచి కూర్చి చేయడము లాంటివి చేస్తూ ఉన్నారు. అంటే దాని అర్థం ఇండైరెక్ట్గా నెక్స్ట్ రౌండ్ నాదే అని. ఆ సందర్భాన్ని ఒక సెంటెన్స్లో చెప్పాలంటే, నేను స్కూల్కి వెళ్ళినప్పుడు లేదా నేను స్కూల్కి చేరుకునేటప్పుడు మా హెడ్ మాస్టర్ గారు కొంతమంది విద్యార్థుల్ని శిక్షిస్తూ ఉన్నారు. నేను స్కూల్కి చేరుకునేటప్పుడు మా హెడ్ మాస్టర్ గారు కొంతమంది విద్యార్థుల్ని శిక్షిస్తూ ఉన్నారు. అంటే ఆ పని జరుగుతూ ఉంది, ఈ పని జరిగిపోయింది. Yesterday when I reached school, our headmaster was punishing some students. Yesterday when I reached school, our headmaster was punishing some students. అంటే నేను స్కూల్కి వెళ్ళినప్పుడు మా హెడ్ మాస్టర్ గారు కొంతమందిని పనిష్ చేస్తూ ఉన్నారు, శిక్షిస్తూ ఉన్నారు అని దాని అర్థం. నిన్న మా ఫ్రెండ్ ఇంటికి వచ్చాడు, అదే సమయంలో మా అమ్మ నన్ను తిడుతూ ఉంది.
రావడానికి పని జరిగిపోయింది, మా అమ్మ తిడుతూ ఉంది అంటే ఆ పని జరుగుతూ ఉంది. నిన్న మా ఫ్రెండ్ ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మ నన్ను తిడుతూ ఉంది అంటే అక్కడ ఏదో చేయకూడదు పని చేసి ఉంటాను, మా అమ్మ నన్ను తిడుతూ ఉంది. ఎస్టర్డే వెన్ మై ఫ్రెండ్ రీచ్డ్ హోమ్ మై మదర్ వాజ్ స్కోల్డింగ్ మీ. ఎస్టర్డే వెన్ మై ఫ్రెండ్ కేమ్ హోమ్ మై మదర్ వాజ్ స్కోల్డింగ్ మీ అని దాని. Like that, we use while and when in some situations, in tenses. ఇంకా కొన్ని సందర్భాల్లో మనం ఇలా మాట్లాడుతూ ఉంటాం. ఎలా అంటే, నేను సినిమా థియేటర్లో సినిమా చూసి చాలా కాలం అవుతుంది. నేను మా ఇంటికి వెళ్ళి 4 రోజులు అవుతుంది. నేను నాన్ వెజ్ తిని వారం రోజులు అవుతుంది అని ఇలా చాలాసార్లు మాట్లాడుతూ ఉంటాం. ఇటువంటి వాక్యాలు తయారు చేసేటప్పుడు ఈ స్మాల్ ఫ్రేజ్ ఉపయోగిస్తే సరిపోతుంది. అదేంటంటే ఇట్ హ్యాస్ బీన్ అనేది ఒక స్మాల్ ఫ్రేజ్. దాని తర్వాత సమ్ టైం రిప్రజెంట్ చేసే ఫ్రేజెస్ ఉపయోగించాలి. లైక్ ఏ వెరీ లాంగ్ టైమ్ ఆర్ 1 month ఆర్ 1 year లైక్ దట్ ఆర్ 1 week లేదా మెనీ డేస్ అంటే చాలా రోజులు అవుతుంది అని. అంటే ఎలా వస్తుందంటే ఇక్కడ ఇట్ హ్యాస్ బీన్ ఏ వెరీ లాంగ్ టైమ్, ఇట్ హ్యాస్ బీన్ 1 month, ఇట్ హ్యాస్ బీన్ మెనీ డేస్ లైక్ దట్ వస్తుంది. తర్వాత సిన్స్ని ఉంచాలి. ఆ తర్వాత ఏ పని అయితే జరిగి చాలా కాలం అవుతుందో ఆ పనిని సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పాలి. ఐ వాచ్డ్ ఏ మూవీ ఇన్ థియేటర్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్. ఇట్ హ్యాస్ బీన్ ఏ వెరీ లాంగ్ టైమ్ సిన్స్ ఐ వాచ్డ్ ఏ మూవీ ఇన్ థియేటర్. నేను థియేటర్లో సినిమా చూసి చాలా కాలం అవుతుంది అని దాని అర్థం. ఇట్ హ్యాస్ బీన్ ఆల్మోస్ట్ 1 month సిన్స్ ఐ వెంట్ టు మై హోమ్. నేను మా ఇంటికి వెళ్ళి 4 రోజులు అవుతుంది. ఇట్ హ్యాస్ బీన్ ఆల్మోస్ట్ 1 week సిన్స్ ఐ ఎయిట్ నాన్ వెజ్. నేను నాన్ వెజ్ తిని వారం అవుతుంది. లైక్ దట్ మనం ఏదైనా పని జరిగి చాలా కాలం అవుతుందని చెప్పేటప్పుడు మనం ఈ ఫ్రేజ్ను ఉపయోగించి మనం చెప్తాం. ఇలా సెంటెన్సెస్ తయారు చేస్తాం. ఇంకో విషయం గురించి మనం తెలుసుకోవాల్సి ఉంది. అదేంటంటే మనం అన్ని టెన్సెస్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ని మనం తయారు చేయడం నేర్చుకున్నాం. అంటే పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, పాజిటివ్ ఇంటరాగేషన్ అండ్ నెగిటివ్ ఇంటరాగేషన్. ఇంకా డబుల్ ఫార్మ్ ఆఫ్ సెంటెన్సెస్ కూడా కొన్ని స్ట్రక్చర్స్ ఉపయోగించి మనం తయారు చేసాం. ఎవరైనా మనల్ని లేదా మనం ఎవరినైనా ఇంటరాగేషన్ క్వశ్చన్స్ ఉపయోగించి ప్రశ్నించేటప్పుడు బదులిస్తే మనం ఒక విధంగా ఇవ్వాలి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ డూ యూ కమ్ అంటే నువ్వు వస్తావా అని దాని అర్థం. ఆన్సర్ ఇచ్చేటప్పుడు ఎస్ ఐ కమ్ అని జనరల్గా అంటుంటాం. కానీ నిజానికి మనం ఆన్సర్ ఎలా ఇవ్వాలంటే ఎస్ ఐ కమ్ అనుకోకుండా ఎస్ ఐ డూ అనాలి. డిడ్ యూ గో టు స్కూల్ ఎస్టర్డే? నిన్న స్కూల్కి వెళ్ళావా? సింపుల్ పాస్ట్ టెన్స్ ఇంటరాగేషన్ సెంటెన్స్. ఆన్సర్ పాజిటివ్గా నేను రిప్లై ఇవ్వాలంటే ఎస్ ఐ డిడ్. నెగిటివ్గా ఇవ్వాలంటే నో ఐ డిడింట్. లైక్ దట్ మనం రిప్లై ఇచ్చేటప్పుడు సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ను ఉపయోగించి మనం ఆన్సర్స్ని ఇవ్వాలి. This is what we have to remember. In any sentence, if you want to give or reply an answer, we have to use helping verb. Let us make some sentences by using all these tenses. ఇక్కడ నేను లెర్న్ అనే ఒక వెర్బ్ తీసుకున్నాను. ఆ వెర్బ్కి సంబంధించిన వెర్బ్ ఫార్మ్స్ కూడా రాశాను. లెర్న్, లెర్న్డ్ ఆర్ లెర్న్డ్, లెర్న్డ్ ఆర్ లెర్న్డ్, లెర్నింగ్, లెర్న్స్. V1, V2, V3, V4, V5. Let us make some sentences. I learn English. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను. I am learning English now. నేను ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాను. I have learnt English last night. నేను గత రాత్రి ఇంగ్లీష్ నేర్చుకున్నాను. I have been learning English for a year. నేను ఒక సంవత్సరం నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాను. ఐ లెర్న్డ్ ఇంగ్లీష్ 1 month ago. నేను 4 రోజుల క్రితం ఇంగ్లీష్ నేర్చుకున్నాను. ఐ వాజ్ లెర్నింగ్ ఇంగ్లీష్ వైల్ మై
ఫ్రెండ్ వాజ్ డూయింగ్ ఎ జాబ్. నా స్నేహితుడు జాబ్ చేస్తూ ఉంటే నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాను. ఐ హ్యాడ్ లెర్న్డ్ ఇంగ్లీష్ ఆఫ్టర్ ఐ లెర్న్డ్ తెలుగు. నేను తెలుగు నేర్చుకున్న తరువాత ఇంగ్లీష్ నేర్చుకున్నాను. ఐ హ్యాడ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ టిల్ ఐ గాట్ స్లీప్. నాకు నిద్ర వచ్చినంత వరకు ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాను. ఐ విల్ లెర్న్ ఇంగ్లీష్ టుమారో. నేను రేపు ఇంగ్లీష్ నేర్చుకుంటాను. ఐ విల్ బీ లెర్నింగ్ ఇంగ్లీష్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయానికి నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటాను. ఐ విల్ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్ బై ది ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్. ఈ సంవత్సరం చివరికి ఇంగ్లీష్ నేర్చేసుకొని ఉంటాను. ఐ విల్ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ టిల్ ఐ గెట్ 20. నాకు 20 సంవత్సరాలు వచ్చినంత వరకు నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటాను. లైక్ దిస్ మనం కొన్ని వెర్బ్ ఫామ్స్ తీసుకొని ఇలా మనం రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి ఈ టెన్సెస్ ఉపయోగించడం చాలా ఈజీగా వస్తుంది. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఎలా అయితే నేను డిఫరెంట్ టెన్సెస్ ఉపయోగించి డిఫరెంట్గా పాజిటివ్ సెంటెన్సెస్ తయారు చేశానో అదేవిధంగా మీరు నెగిటివ్ సెంటెన్సెస్, పాజిటివ్ ఇంట్రాగేషన్స్, నెగిటివ్ ఇంట్రాగేషన్స్ అండ్ సమ్ WH ఫార్మ్ ఆఫ్ సెంటెన్సెస్ను కూడా తయారు చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ డే. Don't forget making sentences. Don't forget practicing. Thanks for watching. This is GPM, your well-wisher, signing out until we meet again.